గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైతేనేమి కరుము పాలు. ఇదేంటి ఉన్నట్లుండి ఈ పద్యం ఇప్పుడెందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు ఇదే పద్యాన్ని తన కెరియర్ లో అప్లై చేస్తానంటోంది దీక్షా సేత్. మరి మిర్చి గర్ల్ ప్లాన్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. జరిగుంటే మళ్ళీ సారీ ఐఎమ్ వెరీ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొద్దే పిసినారి, నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి, నీ ఫేస్ తీసుడవ్వద్దు. అంతలేదు 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 అదాలేదు అదాలేదు. అందం ఒకటే ఉంటే సరిపోదు, దాంతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఈ లక్కు లేకే చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఫ్లాప్లతో కాపురం చేసి ఐరన్ లెగులుగా ముద్రేసుకుంటుంటారు. ఇలాంటి లిస్ట్ లోకి వచ్చే పేరు దీక్షా సేత్. నవ్వుల్లో 7 o'clock బ్లడ్ ఉన్నదే, నన్నేమో పెన్సిల్లాగా చెక్కిస్తున్నదే. కొట్టి ఉన్న కిటికీ తెచ్చినది లడికి, అడ్డు ఆపులేదు మనకి. వేదంతో టాలీవుడ్ కి పరిచయమైంది దీక్షా సేత్. ఆ సినిమాలో కనిపించేది కాసేపే అయినా బన్నీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆదరగొట్టింది ఈ భామ. వేదం యావరేజ్ గా మిగిలిపోయినా ఆ సినిమాతో దీక్షకు మాత్రం యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. వేదం తర్వాత ఈ భామ క్రేజీ హీరో రవితేజతో మిరపకాయ సినిమా చేసింది. అది కాస్త హిట్ కావడంతో దీక్ష కెరీర్ కి టాలీవుడ్ లో ఢోకా లేదు అనుకున్నారంతా. కానీ అమ్మడి సీన్ సితార్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. మిరపకాయ తర్వాత దీక్షకు మరో హిట్ లేదంటే అమ్మాయి గారి పొజిషన్ ఎలా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హిట్ తో జోష్ మీదున్న దీక్షకు సడన్ షాక్ ఇచ్చింది వాంటెడ్. ఈ సినిమాతో హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోదామని కలలు కన్న దీక్షకు వాంటెడ్ అన్వాంటెడ్ రిజల్ట్ ని ఇచ్చింది. ఇక దీని తర్వాత విక్రమ్ తో చేసిన రాజపట్టాయ్, రవితేజతో రాజేసిన నిప్పు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. నీవు కావాలంటుంది నిజమే అయినా కల అనుకోనా, నన్ను మీకిస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్న 2 సినిమాలు రెబల్ అండ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా. ఈ సినిమాలతో పాటు మరిన్ని ఆఫర్స్ వస్తున్నా ఒప్పుకోవట్లేదట ఈ బ్యూటీ. ఏ ఆఫర్స్ అయినా వీటి రిలీజ్ల తర్వాతే. ఎందుకంటే ఈ సినిమాలు తన కెరీర్ ని మరో రేంజ్ కు తీసుకెళ్తాయని ధీమాగా చెబుతోంది దీక్ష. కళ్ళార చూసానే క్షణం అంబరం అదిరిపోయే
అద్భుతం జరిగిపోయే ఉన్నదే ప్రేమని. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు కెరీర్ లో ఇన్ని ఫ్లాప్లు వచ్చాక అసలు విషయం అర్థమైందట ఈ భామకి. అదేంటో తెలుసా? వచ్చిన ప్రతి ఆఫర్ ని ఒప్పేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని. సో ఇకపై కెరీర్ కి ఉపయోగపడే సినిమాలు మాత్రమే చేస్తానంటోంది దీక్ష. మరిదే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే. తెలిసిపోయే